వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. దీనికి స్పెషల్ ఇంట్రెస్ట్ గల కారణం ఏంటంటే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓజీ ఫిల్మ్ వచ్చింది, 300 crores క్లబ్లో ఉంది. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్తో, హై టార్గెట్తో 1000 crores క్లబ్లో పవన్ కళ్యాణ్ ఉంటాడనేది పవన్ కళ్యాణ్ గారి వల్ల అభిమానుల ఆశన. ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఓటీటీ బిజినెస్ బాగా జరిగిందని తెలుస్తోంది. తర్వాత దీనికి సంబంధించిన శాటిలైట్ ఇన్కమ్ సోర్స్ కూడా బాగుంది అని బాగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంత హైపు, ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి కారణం ఏంటంటే కాంబినేషన్, గబ్బర్ సింగ్ కాంబినేషన్. హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్ట్ చేస్తారు. మనం ప్రీవియస్ వీడియోలో ఒక డిస్కషన్ చేస్తాం, ఏమని, హరీష్ శంకర్ గారి రైటింగ్ డైలాగ్ వెర్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారి మోడల్కి బాగా సరిపోతుంది. 50+ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కొంచెం యంగ్గా కనిపించడము, తర్వాత డాన్సింగ్ మూమెంట్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. డైలాగ్ అంటే ఫేమస్ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది, ఇది భగవద్గీత కాదు భగవద్గీత, దమ్ముంటే ఎవరైనా దాటొచ్చు. అంతే కదా చెప్పింది, భగవద్గీత కాదు భగవద్గీత, దమ్ముంటే ఎవరైనా దాటొచ్చు అంటే థ్రెట్ అని చెప్తున్నాడు. ఏది గబ్బర్ సింగ్ లో కబడ్డీ గేమ్ ఆడినట్టు ఇది అలా కనిపిస్తోంది. కామెడీ టైమింగ్, తర్వాత డాషింగ్ డైలాగులు, పూరి జగన్నాథ్ గారి తర్వాత అంత ఎఫెక్టివ్ గా డైలాగ్ రాయగలిగేది తెలుగు ఇండస్ట్రీలో. మాస్ పల్స్, పంచ్, అటాకింగ్ అనే ఆస్పెక్ట్ హరీష్ శంకర్ గారి రైటింగ్ లో ఉంటది. అది పవన్ కళ్యాణ్ గారికి బాగా యాప్ట్ అవుద్దని మనకు తెలుసు. తర్వాత గబ్బర్ సింగ్ కన్నా పెద్ద హిట్ అవుద్దని, అంతకన్నా ఎక్కువ సోర్స్ ఉంటుందని ఇన్కమ్ కు మనకు అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాకు ముందు హరీష్ శంకర్ గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య కొంచెం కన్వర్జేషన్ జరిగిందంట. ఏమని, హరీష్ శంకర్ గారు అన్నారు, మీరు నాకు సినిమా ఇస్తున్నారు సార్, నేను ఫెయిల్యూర్ సినిమాలు ఇచ్చున్నాను, నేను హిట్ డైరెక్షన్ లో లేను, నేను ఫామ్ లో లేను, మీరు నాకు ఎలా సినిమా ఇస్తారు సార్ అంటే హరీష్ శంకర్ గారు అడిగారంట. దానికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రజానాయకుడు కాబట్టి అని ఏం చెప్పారంట, నువ్వు పుట్టడంతోనే మేధావిగా పుట్టావా, పుట్టడంతోనే సక్సెస్ తో పుట్టావా, రేపౌళ్ళు కష్ట నష్టాలు అన్ని సమానమే, హిట్ ఫ్లాప్లు కూడా అంతే, వెళ్ళి పని చూసుకో, మంచిగా పని చేయి, మంచిగా రాసుకో అని ఉదార స్వభావంతో హరీష్ శంకర్ గారిని నమ్మి, ఆయన పని తెలుసు కాబట్టి ఈ సినిమా ఇచ్చినట్టు తెలుస్తోంది. చూద్దాం, హిట్టా, సూపర్ హిట్టా, లేకపోతే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్టా, ఏం జరుగుద్దో మనం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలి. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా చాలా స్పీడ్ గా బాగా ఇన్కమ్ వచ్చే సిచ్యువేషన్ లో ఉన్నది. అయితే ఇక్కడ నైజాం లో 1.75 crores ఇది ఉన్నది. తర్వాత ఆంధ్ర నుంచి 4.5 crores బిజినెస్ జరిగిందంట. ఎందుకంటే వెస్ట్, ఈస్ట్, వైజాగ్, విజయనగరం ఈ ఏరియాలో కళ్యాణ్ గారికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మ్యాడ్లీ ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ వైసీపీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఏ పార్టీలు ఎక్కడున్నా, ఇంకా తెలంగాణ రీజన్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఉన్నా, లేదంటే సిపిఐఎం ఉన్నా, ఏదున్నా సరే ఎవరికి సంబంధం లేకుండా సినిమా చూస్తారు కాబట్టి దాని గురించి బిజినెస్ ఆస్పెక్ట్ లో బాగా నడుస్తుంది అడ్వాన్స్ బుకింగ్ అని తెలుస్తోంది. మరో 2 రోజుల్లో ఈ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా బాగా ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తుందని అనుకోవచ్చు. అయితే నైజాం నుంచి 3.4 crores ఎస్టిమేషన్ ఉంది ట్రేడ్ వర్గాల నుంచి. ఆంధ్ర నుంచి 4.6 crores ఎస్టిమేషన్ ఉంది. అడ్వాన్స్ బుకింగే, ఇంకా థియేటర్ కలెక్షన్ కాదండి, అడ్వాన్స్ బుకింగే. థియేటర్ కలెక్షన్ మోస్ట్లీ 2 to 4 weeks వరకు హౌస్ఫుల్ నడిచే అవకాశం ఉందేమో. టికెట్ రేట్స్ కూడా భారీగా పెంచారు, ఎందుకంటే దీని మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేశారు. సాంగ్స్ బాగా వచ్చినాయి, మీకు తెలుసు, దేవిశ్రీ ప్రసాద్ గారు సాంగ్స్ ఇచ్చారు, ఆడియో లిరిక్ తో, సౌండ్ తో. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఒక కాంబో, మెగా కాంబో, అంటే ఇద్దరు సూపర్ మ్యూజిక్ టెక్నీషియన్లు, డైరెక్టర్లు చేసిన సినిమా కాబట్టి ఇంకా బాగా వస్తుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా. అయితే పొలిటికల్ సిస్టమ్ కి ఏ సంబంధం లేకుండా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మనకు గబ్బర్ సింగ్ లో కనిపించాడు. అదే భగత్ సింగ్ లో కూడా రిపీట్ అవుతుంది, ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా రిపీట్ అవుతుంది. గబ్బర్ సింగ్ అనేది ఒక బెంచ్, అంటే ఒక స్టైలిష్, తర్వాత ఒక డైలాగ్ మార్పు, ఒక యాక్షన్ పార్ట్, ఒక బాడీ లాంగ్వేజ్ ని క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు దానికి మించి తీస్తేనే దీనికి మంచి రేటింగ్, మంచి వ్యూస్ వస్తాయని మనకు తెలుస్తుంది. అంటే థియేటర్ కలెక్షన్ బాగా వస్తుందని తెలుస్తుంది. కానీ ఆ గబ్బర్ సింగ్ స్టాండర్డ్ కన్నా ఉస్తాద్ భగత్ సింగ్ తగ్గితే మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. కలెక్షన్ కంపల్సరీ బాగానే ఉండొచ్చు. సో ఇది జరగకుండా హరీష్ గారు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటారని మనం నమ్మొచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. 2 days, డే ఆఫ్టర్ టుమారో, ఉగాది రోజు మనకు వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్
ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో. ప్రీవియస్ గా ఉన్న భగత్ సింగ్ ఫిలిమ్స్ ఎన్నో సినిమాలు వచ్చాయి, హిందీలో, తెలుగులో, తమిళ్, మలయాళీ, కన్నడ అన్ని లాంగ్వేజ్లో వచ్చాయి. దానికి మించి ఇంకేం చూపిస్తాడో, అంటే భగత్ సింగ్ గారి క్యారెక్టర్, లేకపోతే మొరాలిటీసా, డేరా, లేకపోతే హ్యాంగింగ్ స్టెప్పా. సో అతను నమ్మిన కోసం, దానికోసం, దేశం కోసం ఎంతకైనా తెగిస్తాడు భగత్ సింగ్. ఆ పేరు పెట్టుకున్న ఈ సినిమా, ఇందులో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.